ఏపీ లిక్కర్ స్కామ్ లో కొత్త పేర్లు తెరమీదికి వస్తున్నాయి. అసలు ఈ దొంగల్ని కాపాడుతున్నది ఎవరు? సిట్ దాఖలు చేసినటువంటి ఆ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ముడుపుల రూపంలో వేల కోట్ల వసూలు చేశారంది సిట్. అయితే అసలు సూత్రధారుల పేర్లు వెల్లడించడానికి సిట్ అధికారులు కొంత ఎడమెడం వెనుకడుగు వేస్తున్నారా, లేకపోతే ఏదైనా భయపడిపోతున్నారా, రాజకీయ ప్రమేయాలు ఉన్నాయా ఇంకా అర్థం కావడం లేదు. 2019 నుంచి 2023 నుంచి 24 మధ్య ఈ కాలంలో B9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించినటువంటి 360 కోట్ల రూపాయలు చెల్లించారు APSBCL. అయితే ప్రతిఫలంగా రణదీప్ ఎంటర్ప్రైజెస్ కు 11 కోట్ల రూపాయలని, సుమారుగా 11 కోట్ల 32 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తోంది. అయితే ఆసిఫా మార్కెటింగ్ సర్వీసెస్ కి 13 కోట్ల 50 లక్షలు, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పేరు మీద 13 కోట్ల 80 లక్షల రూపాయలు, VNR గ్లోబల్ పేరు మీద 8 కోట్ల రూపాయల 50 లక్షల రూపాయలని, ఇక మొత్తంగా 47 కోట్ల 17 లక్షల రూపాయల ముడుపులు చెల్లించినట్టు తెలుస్తోంది. అసలు ఈ విషయంపై సీరియస్ గా సిట్ అధికారులు దృష్టి పెట్టడం లేదు. తెరపైకి A2 ముద్దాయిగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి బావమరిది విజయ్ రెడ్డి, తండ్రి పుల్లారెడ్డి పేర్లు తెరమీదికి వచ్చాయి. ముడుపుల వ్యవహారంలో విజయ్ రెడ్డిది కీలక పాత్ర అంటున్నారు. అయితే గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉదయ్ భాను అల్లుడే ఈ విజయ్ రెడ్డి. సో ప్రస్తుతం ఆ వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఆ ఉదయ్ భాను ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నారు. అయితే బీరా ENA స్పిరిట్ కంపెనీల నుంచి ముడుపులను కసిరెడ్డికి చేర్చడంలో ఈ విజయ్ రెడ్డి కీ రోల్ ప్లే చేశారు. సో విజయ్ రెడ్డి తండ్రి పుల్లారెడ్డికి పొరుగు రాష్ట్రాల మంత్రులతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఇప్పటివరకు పుల్లారెడ్డి, విజయ్ రెడ్డి పేర్లు బయటికి రాకపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయ్ భాను జనసేనలో చేరడంతోనే సిట్ అధికారులు ఈ విజయ్ రెడ్డిని వదిలేశారా? అయితే మేనల్లుడిని ఉదయ్ భాను కాపాడే ప్రయత్నం చేస్తున్నారా? ఇలా అనేక రకాలుగా పెద్ద ఎత్తున అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి విజయ్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, పుల్లారెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోవడం లేదు, ఈ పేర్లు తెర మీదకి వచ్చిన అనుమానాలు వ్యక్తమవుతున్నా ఎందుకు పోలీసులు వీరిపైన చర్యలు తీసుకోవడం లేదు? పోలీసులు ఏకంగా రాజకీయ ప్రమేయాలతో భయపడ్డారా? రాజకీయంగా వారిపై ఒత్తిళ్లు ఉన్నాయా? ఇలాంటి అంశాలు తెలుసుకున్నాం. ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, విజయ్ రెడ్డి, పుల్లారెడ్డి వీరి పేర్ల పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరే ఏకంగా ముడుపులను అటు ఇటుగా అందించడంలో కీలక పాత్ర పోషించారనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. కానీ వీరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయడం కానీ విచారించడం కానీ ఏది జరగడం లేదు. కేవలం ఉదయ్ భాను జనసేనలో ఉన్నందుకే వీరిని పోలీసులు వదిలేస్తున్నారనుకోవాలి. ఎలా చూడాలి? మనోజ్, ఓవరాల్ గా చూసుకుంటే ఈ సబ్జెక్ట్ లో ఏపీ లిక్కర్ స్కామ్ లో వస్తున్న కొత్త విషయాలు, వెలుగు చూస్తున్న కొత్త విషయాలు చాలా ఆసక్తికరమైన అంశాలు అయితే కనపడుతున్నాయి. దీంట్లో అసలు దొంగలు ఎవరు అనే వ్యవహారం మీద కొంత చర్చ జరుగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. దీనికి కూడా కారణం ఏంటంటే గతంలో ఇదే లిక్కర్ స్కామ్ కి సంబంధించి బాధితులు చాలా మంది కూడా టీవీకి ఫోన్ చేసి చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఏదైతే ఈ కేసుకు సంబంధించి షార్ట్ షీట్ క్లియర్ గా ఓపెన్ చేశారో, ఆ ఓపెన్ చేసిన వ్యవహారంలో కూడా కొంత క్లియర్ డీటెయిల్స్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఎవరెవరు కిక్ బ్యాక్స్ ని వసూలు చేశారు అనే అంశాన్ని కూడా మనం చూసుకుంటే రణదీప్ ఎంటర్ప్రైజెస్ 13 కోట్ల 32 కోట్ల రూపాయలు, 11 కోట్ల 32 లక్షలు, అలాగే ఆసిఫా మార్కెటింగ్ సర్వీసెస్ 13 కోట్ల 50 లక్షలు, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ 13 కోట్ల 80 లక్షలు, VNR గ్లోబల్ అనే ద్వారా 8 కోట్ల 50 లక్షల రూపాయలు కిక్ బాక్స్ అంటే ముడుపుల రూపంలో వీళ్ళు వెనక్కి చెల్లించారు అనేది. అంటే ఈ వ్యవహారం అంతా కూడా బీరా కంపెనీ వ్యవస్థ గురించి జరిగింది. అంటే ఏదైతే బీరా కంపెనీ ఒక బీర్ వ్యవస్థాపన చేశారో ఆ బీర్కి సంబంధించిన వ్యవహారంలో దీన్ని ఒక వ్యక్తి క్లియర్ గా నడిపించారు. గవర్నమెంట్ కూడా దీంట్లో చాలా క్లియర్ గా చెప్తోంది, సిట్ చాలా క్లియర్ గా మెన్షన్ చేసింది. గవర్నమెంట్ 360 కోట్ల రూపాయలు ఈ లిక్కర్ కంపెనీకి, బీరా కంపెనీకి డబ్బులు ఇచ్చింది. దాని ద్వారా 360 కోట్ల రూపాయల నుంచి ముడుపుల రూపంలో 47 కోట్ల రూపాయల 17 లక్షల రూపాయలు వెనక్కి వచ్చినట్టుగా కూడా సిట్ చాలా క్లియర్ గా చెప్తుంది. ఓకే, ఇది డబ్బులు వసూలు చేశారు, వెనక్కి వచ్చిందని చాలా క్లియర్ గా సిట్ కూడా చెప్తుంది. అయితే అసలు సూత్రధారులు లేవు. ఈ వ్యవహారంలో ఎక్కడో
ఒక కృష్ణారెడ్డి పేరు మాత్రమే ఎందుకు ఉంచారు? అసలు సూత్రధారి ఎవరు? ఈ కృష్ణారెడ్డి అనే వ్యక్తి మనకు అందుతున్న సమాచారం ప్రకారము కేవలము అక్కడ ఒక గుమస్తా మాత్రమే. కానీ దీని వ్యవహారం మొత్తం కూడా నడిపింది జగ్గయ్యపేటలో ఉన్న విజయరెడ్డి అండ్ మల్లారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కీలకంగా ఈ కేసుకు సంబంధించి వ్యవహారంలో నడిపారు అనేది. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే మనోజ్, ఈ వ్యవహారంలో ఎవరైతే A2 అసలుకి లిక్కర్ సూత్రధారికి లిక్కర్ స్కామ్ కి 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ కి సూత్రధారిగా ఉన్న వాసుదేవరెడ్డి సొంత బావమరిది, అంటే సొంత అంటే విజయరెడ్డి అనే వ్యక్తి అతను వాసుదేవరెడ్డి చేసుకున్నారు. సో గతంలో 2019లో మొత్తం లిక్కర్ ఆఫీసులో అంటే మద్యం కార్పొరేషన్ లో మొత్తం కూడా APCPL లో పూర్తిగా కూడా ఈ విజయ్ రెడ్డి మొత్తం కీలకంగా వ్యవహరించారు అనేది అక్కడున్న స్థానిక నేతలు కావచ్చు, స్థానికంగా వ్యవహారాన్ని చూసిన వ్యక్తులు కావచ్చు, ఈ లిక్కర్ స్కామ్ మీద బాధితులు కూడా కావచ్చు, చాలా మంది ఇదే వ్యవహారాన్ని పదే పదే చెప్తున్న నేపథ్యంలో మరి విజయరెడ్డి పేరుని ఎందుకు ఇప్పుడు దాకా కూడా సిట్టు నిందితుల లిస్ట్ లోకి ఎందుకు చేర్చలేదు? విజయరెడ్డి దగ్గర పనిచేసిన కేవలం ఒక కృష్ణారెడ్డి అనే ఒక చిన్నపాటి గుమ్మస్తాను మాత్రమే ఆ పేరును ప్రస్తావించారు. అది కూడా ఆ గుమ్మస్తాను అప్రూవల్ గా మార్చారు. అంటే ఇక్కడ మన వాళ్ళు ఓవరాల్ గా చూసుకుంటే ఇంత పెద్ద స్కామ్ లో విజయరెడ్డి కావచ్చు, లేకపోతే తన తండ్రి పుల్లారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా జగ్గయ్యపేటలో చాలా కీలకంగా వ్యవహరించే వాళ్ళు. కారణం ఏంటంటే అక్కడ గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఉదయ్ భాను సొంత అల్లుడు విజయరెడ్డి అనేది అక్కడ ఉన్న వాళ్ళు చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. విజయరెడ్డి ఎవరో కాదు, ఒకవైపు వాసుదేవరెడ్డికి బావమరిది, మరోవైపు ఉదయ్ భానుకి స్వయాన అల్లుడు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో ఆ నేపథ్యంలోనే ఉదయ్ భాను పార్టీ ఓడిపోయిన తర్వాత ఉదయ్ భాను పార్టీని కూడా వీడి వైసీపీని వీడి జనసేన చెంతన చేరారు. మరోవైపు సిట్ కూడా ఎవరైతే సిట్ కి తర్వాత A2 ఉన్న వాసుదేవరెడ్డికి, ఇప్పుడు వాసుదేవరెడ్డి ఏంటి అప్రూవల్ గా మారాడు. ఇప్పుడు వాసుదేవరెడ్డిని A2 ఉన్నప్పటికీ కూడా ఈ మొత్తం ఈ వ్యవహారంలో మొత్తం కూడా 306 పేజీల ఛార్జ్ షీట్ లో ఏదైతే సిట్ ఇచ్చిందో దాంట్లో పూర్తిగా కూడా వాసుదేవరెడ్డిని పేరు లేని పేజీనే లేదు. కానీ వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయలేదు. కారణం ఏంటంటే వాసుదేవరెడ్డిని రేపు రాబోయే రోజుల్లో అప్రూవల్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ అప్రూవల్ లో భాగంగానే విజయరెడ్డిని కూడా సిట్టు కాపాడుతుందా అనే ఒక చర్చ బాధితులందరూ కూడా మాట్లాడుతున్న నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అసలు సూత్రధారులు కేవలం ఈ బీరా కంపెనీకి సంబంధించినే కాదు, బకాడియా తర్వాత ENC లాంటి కొన్ని కంపెనీలకు సంబంధించిన కూడా ఈ వ్యక్తి చాలా కీలకంగా వ్యవహరించాడు. ప్రస్తుతం అతనేమో బయట దర్జాగా తిరుగుతున్నాడు. అతను వసూళ్లతో సహా ఇంత డబ్బులు 42 కోట్ల రూపాయలు కిక్ బ్యాక్స్ రూపంలో ప్రభుత్వాన్ని నుంచి ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారు. ఈ డబ్బు అంతా కూడా రాజకేశ్వర రెడ్డికి షేరింగ్ అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేస్తుంటే మరి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? దానికి సంబంధించిన వ్యక్తులని ఎందుకు కేసులో నమోదు చేయట్లేకపోవడం? దీని వెనకాల ఏం జరుగుతుంది అనేది చాలా మంది గతంలో లెక్కన బాధితులందరూ కూడా ఆర్టీవీకి ఫోన్ చేసి ఇంత పెద్ద అంటే ఎగ్జాక్ట్ గా పదే అనుమానం వస్తుంది. చాలా క్లియర్ గా మీరు చెప్తున్నట్టుగా వాసుదేవరెడ్డికి బావమరిది, ఇటు ఉదయ్ భాను అల్లుడు. సో వాసుదేవరెడ్డి ఆల్రెడీ దీంట్లో A2 గా ఉన్నారు. విజయరెడ్డి పాత్ర కూడా చాలా క్లియర్ గా అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అంటే కేవలం ఒక రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలే ఉన్నాయా? సిట్ అధికారులు ఇప్పుడు రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? పారదర్శకంగా ఈ విచారణ జరగడం లేదా? అంటే బేసిక్ గా అక్కడే కొంత చర్చ జరుగుతోంది. ఆ బాధితులు చాలా క్లియర్ గా ఓపెన్ గా ఆర్గ్యుమెంట్ చేస్తారు. మా కళ్ళ ముందు విజయరెడ్డి మొత్తం వ్యవహారాన్ని నడిపించారు. ఆ కృష్ణారెడ్డి అనే వ్యక్తి అతని కింద గుమస్తాగా పనిచేశాడు. అతను కేవలం విజయరెడ్డి ఏం చెప్తే అది జరిగేది. కేవలం విజయరెడ్డి వాసుదేవరెడ్డి ఇద్దరు కూడా కలిసి ఈ మొత్తాన్ని స్కామ్ చేశారు. ఈ స్కామ్ లో అతడు సూత్రధారుడు వాళ్లే, కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసింది వాళ్లే వసూలు చేసి రాజకేశ్వర రెడ్డికి పంపించారు. మరి విజయరెడ్డిని ఈ రోజు వదిలేశారు. అయితే తీరా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ విజయరెడ్డి తండ్రి పుల్లారెడ్డి చాలా పవర్ఫుల్ లీడర్. అతను ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో చాలా ముఖ్యమైన, ప్రస్తుతం ఈ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో అక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇద్దరు కీలక మంత్రులకు కూడా ఆయన చాలా వెల్ విషయం.
ఎందుకంటే అతని మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. జగ్గయ్యపేట నుంచి ఇసుక తరలించడంలోనూ లేకపోతే ఇతర వ్యవహారాల్లోనూ తెలంగాణకి చేరవేయడంలో అక్కడి నుంచి అక్కడున్న లోకల్ గా ఉన్న ఇద్దరు మంత్రులు అతనికి సపోర్ట్ చేసేవాళ్ళు. అతను వ్యవహారాన్ని అంతా కూడా నడిపేవాళ్ళు. అంటే ఇక్కడ సిట్టు మరి పొలిటికలైజ్డ్ అయిందా లేదు సిట్టు మరి తన దర్యాప్తుని వాళ్లకు కావాల్సియాలనుకున్నా. ఇప్పటికే సిట్టు మీద కొంత వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు కావాలనుకున్న వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు, మీరు కావాలనుకుంటున్న వ్యక్తుల్ని మాత్రమే ఇబ్బందులు పెట్టి వాళ్ళ చుట్టూ ఒక కథ అల్లి వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ సిట్టే క్లియర్ గా ఇచ్చింది కదా. సిట్టు చాలా క్లియర్ గా ఈ వ్యవహారంలో 47 కోట్ల రూపాయలు, దాదాపుగా 48 కోట్ల రూపాయల కిక్ బ్యాక్స్ ఈ 4 కంపెనీల ద్వారా ఇచ్చారు. ఈ 4 కంపెనీలకి అసలు సూత్రధారి విజయ్ అసలు తమాషా ఏంటంటే దీంట్లో చాలా ఆసక్తికరమైన అసీఫా మార్కెటింగ్ సర్వీస్ అనేది కేవలం అతనికి కంపెనీ కూడా లేదట. అతను అక్కడ అక్కడ ఒక ఏరియాలో ఒక చిల్లర షాపు నడుపుకునే వ్యక్తికి నెలకి 25,000 రూపాయలు జీతం ఇచ్చి అతనికి అతని ఆధార్ కార్డు, అతని జిఎస్టీ కార్డులు ఇవన్నీ తీసుకుని అతని పేరు మీద ఒక ఈ మార్కెటింగ్ సర్వీసెస్ అని చెప్పి ఒక కంపెనీని సృష్టించి ఆ కంపెనీ ద్వారా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల్ని వీళ్ళందరూ కూడా కిక్ బ్యాక్స్ వసూలు చేసే దాంట్లో కూడా క్లియర్ గా ఈ కృష్ణారెడ్డి, విజయరెడ్డిలో పెద్ద పాత్ర. మరి అటువంటి నేపథ్యంలో అసలు సూత్రధారులైన ఈ విజయరెడ్డి కావచ్చు లేకపోతే ఇంకో వ్యక్తులు కావచ్చు వాళ్ళని ఎందుకు వదిలేసి ఎక్కడికో చిన్న పనులు చేసుకుంటున్న వ్యక్తుల్ని ఎందుకు చేస్తున్నారు? దీంట్లో సిట్టు అధికారులు కావచ్చు లేకపోతే సిట్టు మీద ఏమైనా ఒత్తిడి నడుస్తుందా, పొలిటికల్ ఒత్తిడి నడుస్తుందా, సిట్టు మీద ఆ ప్రెజర్ ఉందా అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే ఇదే వ్యవహారం మీద కొంత బాధితులు కూడా ఈ వ్యవహారం మీద మేము సీరియస్ గా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు సింగపూర్కి వెళ్ళిన నేపథ్యంలో పూర్తిగా దీని మీద దృష్టి ఇంకా దాని మీద కొంత సమాచారం చేసుకుని ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకువెళ్తామని చెప్పి లిక్కర్ స్కామ్ లో గతంలో బాధితులందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది.